శంకర్ ముదిరాజ్ గారు, చొల్లేటి బాలబ్రహ్మచారి గారు, వెంకటరెడ్డి గారు, ఉక్కుల అశోక్ గారు, పులగం మోహన్ గారు, గుండ్ల బాలరాజ్ గారు, శ్రీ కీల్ఖాన్ భాస్కర్ గారు, ఇక్కడికి విచ్చేసిన ఆర్ఎంపీ సోదరులందరికీ నా నమస్కారాలు. ఇంతవరకు మీ వేదన చెప్పారు, కానీ మీరు ఎవరు కూడా ఎందుకు గుర్తించాలి, దాని సైన్స్ ఏంది అన్న విషయాన్ని గురించి మీరు మాట్లాడలేరు. మీరే కాదు, మీకు వ్యతిరేకంగా పోరాడే ఎన్ఎంసీ నుంచి తయారైన జూనియర్ డాక్టర్స్ కూడా ఎందుకు గుర్తించాలి, సైన్స్ ఏంది అన్న విషయం వాళ్ళకి తెలియదు. దాని గురించి బ్రీఫ్గా చాలా తక్కువ సమయంలో మీకు నేను అది చేరవేస్తాను. ఇప్పటి నుంచి మీరు భయపడాల్సిన పని లేదు, మీరు కూడా ధైర్యంగా ఉన్నారు. అసలు ఈ ఆర్ఎంపీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అనేది ఆర్ఎంపీ అనేది స్వాతంత్రం వచ్చినప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసిన ఒక టర్మ్ అది. అప్పట్లో డాక్టర్లు లేరు అని గుర్తించి ప్రతి ఆదివారము చదువుకున్న వాళ్ళకి, టీచర్లకి, ఇంకొంతమంది వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ప్రతి ఆదివారం అట్లా 1 ఇయర్ క్లాస్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది. 1 ఇయర్ తర్వాత వాళ్ళకి ఆర్ఎంపీ సర్టిఫికేట్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. అది ఆర్ఎంపీ సర్టిఫికేట్ ఉండేది. 1978లో దురదృష్టవశాత్తు మన సెంట్రల్ గవర్నమెంట్ ఏమనుకుందంటే డాక్టర్లు చాలా ఎక్కువైపోయినారు, మనకి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ సొసైటీ అయిపోయింది, హెల్త్ పుష్కలంగా ఉంది, ఇంకా డాక్టర్లు అవసరం లేదని చెప్పి ఆపడేశారు. 45 సంవత్సరాలు అయింది అప్పటి నుంచి ఇప్పుడు దాకా. మళ్ళీ ఆర్ఎంపీస్ మళ్ళీ ఉద్భవించారు. ఇప్పుడు రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్గా ఉద్భవించారు. వాళ్ళని కమ్మని ఎవరు చెప్పలే. పల్లెల్లో ఉన్న చదువుకున్న వాళ్ళు హెల్త్ లేకునే ఉంది, హెల్త్ తక్కువ ఉంది, దానికి వాళ్ళే ట్రైనింగ్ అయినారు. ఈ సమాజమే వాళ్ళని తయారు చేసుకుంది. ఏ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో, ఏ ఐఎంసీనో, ఒక యూనివర్సిటీలో, ఉస్మానియా మెడికల్ కాలేజ్ కాదు చెప్పేది. సమాజం మిమ్మల్ని కోరింది కానీ మీరు ఉద్భవించినారు. అది ఆర్ఎంపీ వ్యవస్థ యొక్క ఒక సైన్స్. ఇదే విషయము ఇప్పటికి కూడా మనం డాక్టర్లను తయారు చేసుకుంటున్నాం. అదే విషయం చైనాలో కూడా ఉన్నింది. చైనాలో 42 లక్షల మంది బేర్ ఫుట్ డాక్టర్స్ని తయారు చేశారు. 42 లక్షల మంది, ఒక్కటి కాదు. ఇప్పటికి కూడా అంతమంది ఆర్ఎంపీలు ఈ భారతదేశంలో లేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఇంకా మెడికల్ కాలేజెస్ స్థాపించుకుంటున్నాం. 50 మంది సీట్లతో, 100 సీట్లతో, 150 సీట్లతో, 250 సీట్లతో. మోడీ గారు వచ్చినప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చినప్పుడు 57,000 మంది డాక్టర్లు ఉన్నారు ఉత్పత్తి అయ్యే వాళ్ళ సమాజంలో. ఇప్పుడు 1,15,000 మంది ఉత్పత్తి అవుతున్నారు. 1,15,000 మంది ఉత్పత్తి అవుతున్నారు. మొన్ననే నిర్మలా సీతారామన్ గారు మళ్ళీ చెప్పారు 75,000 మందిని తయారు చేస్తాము అని. 10 ఏళ్లలో సరిపోతారా? ఎక్కువ అవుతారా? సరిపోరు. మనం అంతా కలిపితే ఇంకా 10 ఏళ్ల తర్వాత 2 లక్షల మంది డాక్టర్లను తయారు చేస్తాం సంవత్సరానికి. చైనా 4 లక్షల మందిని తయారు చేసిన సంవత్సరం. చైనా కంటే మనం మా పాపులేషన్ మించిపోయినాం. సో ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే మనకి 20 లక్షల మంది డాక్టర్లు అవసరం ఈ దేశంలో. అయితే ఇప్పుడు ఉండేది ఎంతమంది అయ్యా అంటే 7 లక్షల మంది డాక్టర్లు మాత్రమే. అంటే 13 లక్షల మంది డాక్టర్లు లేరు. సంవత్సరానికి 3 కోట్ల మంది జనాభా ఉత్పత్తి అవుతుంది. అంటే 10 ఏళ్లలో 30 కోట్ల మంది జనాభా వస్తారు. అంటే ఒక పేపర్ ప్రచురించింది 681 మంది డాక్టర్లు ఉన్నారనే తప్పు. 681 మంది డాక్టర్లు సిటీలో మాత్రమే ఉన్నారు తప్పితే పల్లెల్లో లేరు. పల్లెల్లో 10,000 మందికి ఒక డాక్టర్ ఉన్నారు. ఆ విషయం మర్చిపోకూడదు. అసలు చాలా పల్లెల్లో డాక్టర్ లేరు అన్న విషయం మనకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ పక్కనే మా కర్నూలు పక్కనే ఉన్న గద్వాల మండలం గురించి స్టడీ చేశాం. 13 గద్వాల డిస్ట్రిక్ట్ 13 మండలాలు ఉన్నాయి.
13 మండలాల్లో పిహెచ్సిలు ఉన్నారు, కానీ పిహెచ్సిలో డాక్టర్లు ఉన్నారు, కానీ బయట ఒక 3 మండలాల్లో మాత్రమే డాక్టర్లు ఉన్నారు, ఎంబీబీఎస్ డాక్టర్. అంటే 10 మండలాల్లో ఏ డాక్టరు లేరు, ఓన్లీ ఆర్ఎంపీ డాక్టర్లు మాత్రమే ఉన్నారు. ఆ విషయం మర్చిపోకూడదు. అదే కాదు, పక్కన దూరంగా ఉన్న నల్గొండ డిస్టిక్ కూడా అన్వేషించినాం. 31 మండలాలు ఉన్నాయి. 31 మండలాల్లో 7 మండలాల్లో మాత్రమే ఆ ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారు. 24 మండలాల్లో ఏ డాక్టరు లేరు, ఓన్లీ ఆర్ఎంపీ డాక్టర్లు మాత్రమే ఉన్నారు. ఈ విషయం మర్చిపోకూడదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, హెల్త్ని అందిస్తున్నది మీరే, మీరు కాక ఇంకోరు అందించడం లేదు. మీరు చెప్పుకున్నారు బాధతో, చాలా విషయాలు చెప్పారు ఇప్పుడు ప్రసంగిస్తూ చాలామంది. అసలు మిమ్మల్ని ఎందుకు ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు తీయలేకపోతుంది చెప్పండి. గవర్నమెంట్ తీయమని చెప్పండి, ఒక జీవో తీసుకుని రామండి, వద్దు అని. చేయగలుగుతుందా? చేయలేదు. ఎందుకంటే డాక్టర్లు లేరు, ఉన్న డాక్టర్లు పల్లెలకు పోవడం లేదు. ఈ హెల్త్ బడ్జెట్ చాలా తక్కువ ఉంది. 1.8% మాత్రమే ఈ దేశానికి హెల్త్ బడ్జెట్ ఉంది ఇన్ని ఏళ్ల తర్వాత. అంటే 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లతో బడ్జెట్ ఏమీ ఇవ్వలేము. చైనా హెల్త్ బడ్జెట్ ఎంత అంటే 100 లక్షల కోట్లు. అదే అమెరికా అతి ఎక్కువ, అతి రిచ్ కంట్రీ. అమెరికా హెల్త్ బడ్జెట్ ఎంత అంటే 17% ఆఫ్ ది బడ్జెట్ 400 లక్షల కోట్లు. అయితే అంత బడ్జెట్ ఉన్న అమెరికాలో హెల్త్ ఉందా అంటే చాలా క్రైసిస్లో ఉంది అమెరికన్ హెల్త్ ఇండస్ట్రీ. అక్కడ కూడా మీరు అనుకుంటున్నారు ఆర్ఎంపీలు ఇక్కడే ఉన్నారని. ఆర్ఎంపీలు ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నారు, ఈ దేశం అంతా ఆర్ఎంపీలు ఉన్నారు. ఇదే కాదు, వేరే దేశాల్లో కూడా ఆర్ఎంపీలు ఉన్నారు. అతి అడ్వాన్స్డ్ కంట్రీ అయిన అమెరికాలో మీరు తీసుకోండి, ఆర్ఎంపీ వ్యవస్థ లాంటి ప్రత్యామ్నాయ వ్యవస్థ ఉంది. నువ్వు పోతే డైరెక్ట్గా డాక్టర్ని కలవలేవు. డాక్టర్ అసిస్టెంట్ అంటారు ఆర్ఎంపీ లాగా, అతను ఎంబీబీఎస్ కాదు. అటువంటి డాక్టర్ వ్యవస్థ, డాక్టర్ అసిస్టెంట్, నర్స్ అసిస్టెంట్ వీళ్ళు ఉంటారు అక్కడ డాక్టర్లకి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. అసలు ఈ హెల్త్ అనేది స్టేట్ సంబంధించిన విషయం, సెంట్రల్ సంబంధించిన విషయం కాదు. అయితే WHO నుంచి ఆదేశాలు రావాలని చెప్పేది తప్పు. WHO ఎక్కడో ఉంది, ఇక్కడున్న హెల్త్కి WHO ఏమీ చేయలేదు. మన హెల్త్ మనం ఏం చేయాలని డిసైడ్ చేస్తే మనము, WHO కాదు. ఎందుకంటే అమెరికాలోనే ఒక ఆర్ఎంపీ వ్యవస్థ ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఉండదు? డెఫినెట్గా ఉంటుంది. అసలు కొన్ని దేశాల్లో మనం పరిశీలిస్తే, ఇప్పుడు ఎథియోపియా ఉంది ఆఫ్రికాలో, అక్కడ చదువుకున్న వాళ్ళే లేరు. వాళ్ళు అక్కడ హెర్నియా వచ్చిందంటే హెర్నియా డాక్టర్ అని ఉంటాడు, వాడు హెర్నియాని గుర్తించి హెర్నియా ఆపరేషన్ చేస్తాడు. అపెండిక్స్ ఉంటే అపెండిక్స్ డాక్టర్ ఉంటాడు, అపెండిక్స్ గుర్తించి అతను చేస్తాడు. అతను చదువుకునేది ఏమీ ఉండదు. మరి ఇంగ్లాండ్లో బైపాస్ సర్జరీ, హార్ట్ బైపాస్ సర్జరీ చేయడానికి వెయిన్ ప్రాసెసింగ్ అంటే నరం తీస్తారు. ఇక్కడైతే MCH కార్డియోథొరాసిక్ సర్జన్ తీస్తాడు. ఇంగ్లాండ్ అంటే లండన్లో ఒక MSc జువాలజీ చదువుకున్న వ్యక్తి నరాన్ని తీస్తాడు. మరి WHO పర్మిషన్ ఇచ్చిందా దానికి? WHO పర్మిషన్ అడిగినారా? ఎవరు అడగలేదు. ఎందుకంటే అది చీప్ అంట, MSc జువాలజీ వాళ్ళతో నరం తీస్తే. అదే జపాన్లో హార్ట్కి నరాన్ని తీసుకుపోయి కుట్టేవాళ్ళు డాక్టర్లు కాదు, ఒక 18 ఏళ్ళు వయసున్న అమ్మాయిలు మాత్రమే. ఎందుకంటే వాళ్ళు స్పీడ్గా కుట్టగలరంట హార్ట్కి, అందుకని వాళ్ళని పెట్టారు. అక్కడ ఏమైనా WHO పర్మిషన్ తీసుకున్నారంటే అక్కడ ఏ పర్మిషన్ తీసుకోలేదు. ఎవరికి వాళ్ళకి కావాల్సిన పరిస్థితి వాళ్ళు అన్వయించుకొని చేసుకుంటున్నారు. సో హెల్త్ అనేది స్టేట్ సబ్జెక్టు. ఇక్కడ ఉన్న కొంతమంది డాక్టర్లు, కొంతమంది IAS ఆఫీసర్లు, నిన్ననే చీఫ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, ఏసీ రూముల్లో నుంచి బయటికి రావాలని, పల్లెల్లోకి వచ్చి చూడాలని, పల్లెల్లో ఎంత ఉంది హెల్త్, ఎవరు ఇస్తున్నారో ఇదని చూడాలని ఇవన్నీ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇథియోపియాలో కానీ, ఇంగ్లాండ్లో కానీ, జపాన్ అడ్వాన్స్డ్ కంట్రీ జపాన్లో కానీ WHOని ఎవరు పట్టించుకోవడం లేదు. ఎవరికి కావాల్సిన వాళ్ళు వాళ్ళ హెల్త్ బడ్జెట్ని డిసైడ్ చేసుకుని, హెల్త్ని వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు. మనం ఇప్పటికి కూడా
అంగన్వాడీ ఆశా వర్కర్లు తయారు చేస్తున్నాం. బాధాకరమైన విషయం అది. ఎందుకంటే 10 లక్షల మంది ఆశా వర్కర్లు తయారు చేశాం. 5వ క్లాసు 10వ క్లాస్ చదువుకున్న వాళ్ళు 4 నెలల ట్రైనింగ్ అంతే వాళ్ళకి. అట్లాంటప్పుడు ఆర్ఎంపీలను ఎందుకు ఉపయోగించుకోకూడదు అనే విషయాన్ని గవర్నమెంట్ డెఫినెట్గా అన్వేషించాలి. పల్లెల్లో మీరు కావాలంటే స్టడీ చేయమని చెప్పండి గవర్నమెంట్ని. అసలు పల్లెల్లో లేరు. పిహెచ్సిలకి డాక్టర్లు ఉండడానికి వాళ్ళకి క్వార్టర్స్ లేవు. ఇంకా ఆ స్థాయికి కూడా ఈ భారతదేశం ఎదగలేదు అన్న విషయం మనకు బాగా తెలుసు. 24 గంటలు పిహెచ్సి ఇవ్వలేమని కూడా తెలుసు. వాళ్ళు మధ్యాహ్నం వరకు వెళ్ళిపోతారు. ఆ తర్వాత చూడాల్సినది ఆర్ఎంపీ డాక్టర్స్ మాత్రమే అని మళ్ళీ చెప్తున్నాను. సో ఇవన్నీ విషయాలు మీరు ఎందుకు ఉన్నారు అంటే, పల్లెల్లో ఎవరికైనా టైఫాయిడ్ వచ్చింది అనుకుందాం. టైఫాయిడ్ వస్తే మీరు ఏమి ఇస్తారయ్యా? మీరు యాంటీబయాటిక్స్ ఇస్తారు. మీరే కన్నా యాంటీబయాటిక్స్ ఇవ్వలేదు అంటే ఏమవుతుంది? పేగులు బొక్కబడతాయి. పేగులు బొక్కలు పడి పెరిటనైటిస్ వచ్చి సెప్టిసిమియాతో చచ్చిపోయే వాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు ఎవరైనా చస్తున్నారంటే మీరు ఉండడం వల్ల చావడం లేదు వాళ్ళు. ఆ విషయం గవర్నమెంట్ మర్చిపోకూడదు. అదే కాదు, అపెండిక్స్ వస్తే మీరు గుర్తిస్తున్నారు. ఇది అపెండిక్స్ అని గుర్తించి వాడిని తీసుకెళ్తున్నారు. అపెండిక్స్ వస్తే అపెండిక్స్ అని గుర్తిస్తున్నారు. గుర్తించి డాక్టర్కి రెఫర్ చేస్తున్నారు, సర్జన్కి తీసుకెళ్ళి మీరు ఆపరేషన్ చేపిస్తున్నారు. అది పగలడం లేదు, పగిలి చావడం లేదు. ఇంతకుముందు ఏమైందంటే పగిలి పెరిటనైటిస్ వచ్చి సెప్టిసిమియా వచ్చి చచ్చిపోయేవాళ్ళు. ఓన్ మామ చచ్చిపోయాడు ఆ విధంగా. నేను చెప్తున్నా, ఇదే ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎందుకు చావడం లేదంటే ఆర్ఎంపీలు ఉన్నారు కానీ చావడం లేదు. ఏ విషయం ఇది వాస్తవం. ఇది జ్వరము, దగ్గు, ఆస్తమా వస్తే చూసుకోవాల్సింది ఎవరంటే మీరే. ఆస్తమా వస్తే మీరు ట్రీట్మెంట్కి పోతే ఎంతమంది పల్లెల్లో చచ్చిపోతారో మీరే రాసుకోండి, కావాలంటే తెలుస్తుంది ఈ విషయం. ఏ ఎన్ఎంసీనో నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చి మీరు ప్రాక్టీస్ చేయకూడదు అంటే ఎవరున్నారు? మిమ్మల్ని ఏమైనా వద్దన్నా మా ప్రాక్టీస్ చేసుకోవద్దని రమ్మని చెప్తున్నాం. మీరు రావడం లేదు. మీరు వచ్చి ఉండడానికి కావాల్సిన వసతులు పల్లెల్లో లేవు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. డబ్బు రావడంతో మొత్తం ఇది సమాజం మారిపోతుంది అనుకోవడం చాలా మూర్ఖత్వం. ఇప్పుడు కర్నూలు మెడికల్ కాలేజ్ 1957లో వచ్చింది. ఇప్పటికీ అదే ఉమ్మడి రాష్ట్రంలో 4వ మెడికల్ కాలేజ్ ఉస్మానియా, కింగ్ జార్జ్ హాస్పిటల్, విశాఖపట్నం, గుంటూరు, తర్వాత కర్నూలు. అటువంటి కర్నూలులో కూడా 24 మండలాల్లో 8 మండలాల్లో మాత్రమే డాక్టర్లు ఉన్నారు. మిగతా మండలాల్లో డాక్టర్లు లేరు. ఈ 8లో కూడా 4 మండలాల్లో 2 డాక్టర్లు ఉన్నారు. అంటే మెడికల్ కాలేజీలు వచ్చినంత మాత్రాన పల్లెల్లో డాక్టర్లు వస్తారు అనుకోవడం మూర్ఖత్వం అని మరీ చెప్తున్నాను. డబ్బు ఉత్పత్తి అవుతుంది. మనం 5 ట్రిలియన్ ఎకానమీకి పోతున్నాం అంటున్నాం. ఈ 5 ట్రిలియన్ ఎకానమీ పోతున్నా కూడా 60% పాపులేషన్ కేవలం 100 రూపాయలతోనే బతుకుతుంది దినానికి. ఆ విషయం మర్చిపోకూడదు. అంటే 70 కోట్ల పైచిలకు జనాభా 100 రూపాయలతో బతుకుతుంది. వాళ్ళు ఎట్లా డాక్టర్లకి జీతం ఎట్లా ఇది ప్రాక్టీస్లో డబ్బులు ఇవ్వగలరు? 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు ఇవ్వగలరు. కానీ అది కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. ఎంబీబీఎస్ డాక్టర్లు వచ్చి పల్లెల్లో ఏ విధంగా ప్రాక్టీస్ పెట్టగలరు? పెట్టలేరు. ఇంకా 20 ఏళ్ళు పడుతుంది. ఈ 2 లక్షల మంది తయారైనా కూడా ఇంకా ఒక 20 ఏళ్ళు డాక్టర్లు పల్లెలకి రావడం కష్టమనే విషయాన్ని మరీ గుర్తు చేస్తున్నాను. అయితే మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకున్నా. అదేంటంటే ఆర్ఎంపీ డాక్టర్స్ ఏమి చేయకూడదు అన్న విషయం. ఇంతకుముందే శంకర్ ముదిరాజ్ గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు, చక్కటి మాట్లాడారు. హయ్యర్ యాంటీబయాటిక్స్ మీరు వాడొద్దండి. ఇమిపెనమ్, మెరోపెనమ్ ఇంజెక్షన్స్ మీరు దయచేసి ఇవ్వద్దండి. ఎందుకంటే రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. ఇమిపెనమ్, మెరోపెనమ్ రెసిస్టెన్స్ వస్తే ఇవ్వాల్సింది టిజిసైక్లిన్ ఇంజెక్షన్. అది ఒక్కొక్క ఇంజెక్షన్ 10,000 రూపాయలు అవుతుంది. 2 ఇంజెక్షన్లు ఇవ్వాలంటే 20,000 రూపాయలు ఎవరు పెట్టుకోగలరు దినానికి? ఇంపాసిబుల్. సో దయచేసి మీరు మెరోపెనము, పిప్టాల్స్ ఇటువంటి హయ్యర్ యాంటీబయాటిక్స్ దయచేసి చేయొద్దండి. ఎవరో కొంతమంది చేయడం వల్ల వస్తున్న ఇబ్బందులు ఇవన్నీ.
స్టీరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడద్దండి దయచేసి, ఎందుకంటే కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి కానీ. అదేవిధంగా మీలో కొంతమంది అబార్షన్లు చేస్తున్నారు, అది కూడా మీరే కలిసి అది ఆపడం చేయాలని నేను కోరుకుంటున్నాను. పిల్లలకి, గర్భిణీ స్త్రీలకి ఇప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చేసింది కానీ మీరు ట్రీట్మెంట్ తగ్గించేసుకున్నారు, అది మీ చేతుల్లోంచి వెళ్ళిపోయింది, పిల్లల ట్రీట్మెంటు, గర్భిణీ స్త్రీల ట్రీట్మెంట్. అయితే శంకర్ ముదిరాజ్ గారు మరీ ఇంకో విషయం కూడా చెప్పారు, అది మరీ చెప్పాలనుకున్నా. మీరు మళ్ళీ ఉత్పత్తి చేయొద్దండి ఆర్ఎంపీ డాక్టర్లని, చేస్తున్నారు కొంతమంది, అది చాలా ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే మీరు మళ్ళీ ఒక ఆర్ఎంపీ మెడికల్ కాలేజ్ పెట్టి ఉత్పత్తి చేసి అది పెద్ద క్రైసిస్ అవుతుంది సమాజంలో. మీరు దయచేసి అవన్నీ చేయొద్దండి. లాస్ట్ బట్ లీస్ట్, గవర్నమెంట్కి కన్ఫ్యూషన్లో ఉంది, చాలా కన్ఫ్యూషన్లో ఉంది. సర్జరీస్ ఎవరు చేయాలా, ఆర్థోపెడిక్ సర్జరీస్ ఎవరు చేయాలా, ఆయుర్వేదిక్ డాక్టర్లను కూడా చేసుకోమని పర్మిషన్ ఇచ్చింది ఎన్ఎంసి. అంటే ఎన్ఎంసి కూడా క్రైసిస్లో ఉంది, అవగాహన లోపంలో ఉంది అన్న విషయం మనకు బాగా క్లియర్ కట్గా తెలుస్తుంది. బాబా రామ్దేవ్ లాంటి వాళ్ళు కూడా డైరెక్షన్స్ ఇస్తున్నారు ఎన్ఎంసికి, అది చాలా బాధాకరమైన విషయం. ఎన్ఎంసి అట్లా చేయకూడదు. లాస్ట్ చెప్పే ముందు ఒక బ్లడ్ డొనేషన్, ఒక ఐ డొనేషన్, ఒక ఆర్గాన్ డొనేషన్ మీరే తీసుకొని రాగలరని, ఈ సమాజంలో మీరే తేవాలని, మీరే బ్లడ్ డొనేషన్ తీసుకొచ్చారు. ఐ డొనేషన్ చనిపోయాక చిన్నారుల కోసం ఆ కన్నులు ఉపయోగించవచ్చు. చాలామంది 33 లక్షల మంది ఉన్నారు ఈ భారతదేశంలో, 1 కోటి మంది చనిపోతారు. సో వాళ్ళ కోసం చనిపోయిన వారి కళ్ళని దానం చేయించండి, లేకుంటే అది బూడిపాలు, మట్టిపాలు అవుతాయి. అదేవిధంగా బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళ నుంచి షుగర్ పేషెంట్స్కి, హార్ట్ పేషెంట్స్కి హార్ట్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరం అవుతుంది. వాళ్ళందరినీ మీరు ఐ డొనేషన్ ఇప్పిస్తారని, ఆర్గాన్ డొనేషన్ ఇప్పిస్తారని. మరీ చెప్తూ మీరందరూ ఐక్యమత్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడే మేము నేను కర్నూలు నుండి వస్తున్నాము. అయితే సార్ ఒక మాట చెప్పారు. ఏమని చెప్పినారంటే ప్రభుత్వాలు మీకు 100% గుర్తింపు ఇవ్వాలా, ఎందుకంటే కళ్ళుకి కానీ, సారాయికి కానీ, మద్యానికి కానీ ప్రాణాలు తీసే ప్రతి దానికి లైసెన్స్ ఇస్తుంది ప్రభుత్వము. ఆర్ఎంపీ కోట్లాది మంది ప్రాణాలు కాపాడుతున్నారు కనుక వాళ్ళకి ఎందుకు లైసెన్స్ ఇస్తున్నారని క్వశ్చన్ వచ్చింది కనుక ఈ సభాముఖం తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. డాక్టర్ గోవింద్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మిత్రులారా,